తెలుగుదేశం పార్టీలో డబ్బున్న వాళ్లకే ప్రాధాన్యత. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి విలువే ఉండని పరిస్థితి. గత ఎన్నికల్లో కేవలం డబ్బున్న వారికే టికెట్లు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు. డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కున్న వారు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసుకున్నారు. తాము పెట్టిన పెట్టుబడికి 1000 రెట్లైనా సంపాదించుకోవద్దా అన్నట్లు అక్రమ దందాలతో పేట్రేగిపోతున్నారు. తమకు టికెట్ ఇవ్వడం కోసం చంద్రబాబు పక్కన పెట్టిన సీనియర్లను ఈ డబ్బున్న కొత్త నేతలు పట్టించుకోవటమే లేదు. బాస్ దగ్గరే విలువ లేనప్పుడు ఇక తామెందుకు గౌరవం ఇవ్వాలన్నది వారి లాజిక్. మొత్తానికి ఈ వైఖరితో పార్టీలోని సీనియర్లు అవమానాలతో కుమిలిపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకి ఎప్పటి నుంచో ఉన్న నేత రావి వెంకటేశ్వరరావు 2000వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు రావి వెంకటేశ్వరరావు. అయితే ఆ తరువాత 2004 నుంచి 2024 వరకు గుడివాడ ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2024 ఎన్నికల్లో బాగా డబ్బులు ఖర్చు పెట్టగల నేతకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అలా ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాముకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడానికి ముందు ఆయన చేత బాగా ఖర్చు పెట్టించి ఆ పరీక్షలో పాస్ అయిన తరువాతనే టికెట్ ఇచ్చారు. 2 దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన రావి వెంకటేశ్వరరావు టికెట్ ఆశించినా లాభం లేకపోయింది. దాని బదులుగా అధికారంలోకి వచ్చిన తరువాత మంచి పదవి ఇస్తామని నచ్చజెప్పారు. కూటమి నేతల అక్రమాలు, కోట్లాది రూపాయల ఖర్చుతో గత ఎన్నికల్లో వెనిగండ్ల రాము గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వెనిగండ్ల రాము వ్యవహార శైలి మారిపోయింది. ఎన్నికల వరకు రావి వెంకటేశ్వరరావు పట్ల గౌరవం ఉన్నట్లు నటించిన రాము ఎన్నికల తరువాత రావిని పక్కన పెట్టేశారు. అంతేకాదు, రావికి ముఖ్య అనుచరులైన పాతతరం నేతలను కూడా పక్కన పెట్టేశారు. కేవలం తన కోటరీ అనుకున్న తన వర్గానికి చెందిన వారికే పార్టీ పదవులు కట్టబెడుతున్నారు. అక్రమ దందాల్లోనూ వారికే అవకాశం ఇస్తున్నారు. వెనిగండ్ల వైఖరి నచ్చని రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. రావితో పాటు నియోజకవర్గంలోని పాతతరం సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్యేకి దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేకి గుణపాఠం చెప్పాలన్నంత కసితో పార్టీ శ్రేణులు ఉన్నాయని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని అసంతృప్త నేతలు పట్టుదలగా ఉన్నారట. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడల గురించి తెలిసినా చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పార్టీ నేతలు గుర్రుగానే ఉన్నారు.